Hi dear nursing officers. Now we are discussing about newborn height. Newborn height వచ్చేసి at birth 50 centimeters ఉంటుంది. at 1 yearకి 75 centimeters అవుతుంది. at 4 years 100 centimeters. Height increase by 1 inch per month in the first 6 months and till the 1 year height has been increased by 50% ఆఫ్ బర్త్ హైట్. అంటే ఏంటంటే ఫస్ట్ 6 monthsలో మనకి పర్ మంత్ 1 inch అనేది ఇంక్రీజ్ అవుతుంది. 6 months వరకు ఎవ్రీ మంత్ 1 inch ఇంక్రీజ్ అవుతుంది. 6 months తర్వాత 1 year వరకు మనకి 50%, 1 year వరకు 50% అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ న్యూ బర్న్ అండ్ ఇన్ఫాంట్ హైట్ మెజర్డ్ బై ఇన్ఫాంటోమీటర్. మనం వాళ్ళ హైట్ని ఎలా మెజర్ చేస్తాము? ఎవరిది? న్యూ బర్న్ అండ్ ఇన్ఫాంట్స్ది ఇన్ఫాంటోమీటర్తో మనం మెజర్ చేస్తాము. అదేవిధంగా టోడ్లర్ది వచ్చేసి అండ్ అబౌవ్ 2 years ఏజ్ గ్రూప్ కిడ్స్కి ఎలా మెజర్ చేస్తామంటే వాళ్ళ హైట్ స్టాండియోమీటర్ తోటి మనం చెక్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ న్యూబర్న్ వెయిట్. న్యూబర్న్ వెయిట్ గురించి చూసుకుందాం. నార్మల్ వెయిట్ పారామీటర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎట్ బర్త్ 2500 to 3000 grams, అంటే 1.5 to 3 kgs అన్నట్టు. 2.5 to 3 kgs ఎట్ 5 to 6 months. డబుల్ ఆఫ్ బర్త్ వెయిట్ 5 to 6 monthsలో పుట్టినప్పుడు ఉన్న బరువుకి మనకు డబుల్ అవుతుంది. 1 yearకి వచ్చేసి ట్రిపుల్ అవుతుంది అన్నట్టు, 3 రెట్లు పెరుగుతుంది. 2 yearsకి క్వాడ్రిపులేట్, 4 రెట్లు పెరుగుతుంది. 3 yearsలో 5 times పెరుగుతుంది. ఇది న్యూబర్న్ వెయిట్ నార్మల్గా. నెక్స్ట్ అబ్నార్మల్ వెయిట్ పారామీటర్స్ ఎలా ఉంటుందంటే లో బర్త్ వెయిట్ బేబీస్ ఎవరు అని అంటామంటే కిలోన్నర నుంచి 2 కిలోలన్నర ఉన్న వాళ్ళను 1500 నుంచి 2500 గ్రాములు. వెరీ లో బర్త్ వెయిట్ బేబీని ఏంటంటే 1000 నుంచి 1500 grams. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే వీళ్ళు ఇంకా 1 kg కంటే తక్కువ ఉండే వాళ్ళని మనం ఏమంటాం? ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటాము. లెస్ దెన్ 1000 grams. వెయిట్ ఈజ్ డబుల్ ఎట్ 5 to 6 months అండ్ ట్రిపుల్ ఎట్ 1 year. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బరువు డబల్ అయ్యేది 6 monthsలో, ట్రిపుల్ అయ్యేది 1 yearకి. ఓకే. Loss of 10% birth weight during first week or 7 days of life due to environmental adaptation, dilute urine by immature kidneys and pass of meconium. ఇప్పుడు మనము ఫస్ట్ 1 weekలో బేబీ బర్త్ వెయిట్ అనేది 10% తగ్గుతుంది. అది అందరు బేబీస్లలో. ఎందుకు అని అంటే ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల, ఇంకా ఇదేంటి ఇమ్మెచ్యూర్ కిడ్నీస్ వల్ల, మెకోనియం పాస్ చేయడం వల్ల, అంటే మోషన్ వెళ్ళడం వల్ల, వీటి కారణాల వల్ల 10% బర్త్ వెయిట్ అనేది తగ్గడం మనం చూస్తాము. అదేవిధంగా ఆ తగ్గిన బర్త్ వెయిట్ ఎప్పుడు గెయిన్ అవుతుంది అని అనుకుంటే నెక్స్ట్ 7 to 10 daysలలో ఏదైతే రెడ్యూస్ అయిందో బర్త్ వెయిట్ అది మళ్ళీ రీగెయిన్ అవ్వడం మనము చూస్తాము. ఓకే. వెయిట్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ఫస్ట్ 6 months ఈజ్ 30 grams per day అండ్ నెక్స్ట్ 6 months ఈజ్ 15 grams per day. అంటే మనకు ఫస్ట్ 6 monthsలో ఒక్క రోజుకి 30 grams అనేది వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 6 monthsలో ఒక్క రోజుకి 15 grams ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం చూస్తాం. అదేవిధంగా వచ్చేసి హెడ్ సర్కంఫరెన్స్ ఏంటంటే ఎట్ బర్త్ హెడ్ సర్కంఫరెన్స్ ఈజ్ 33 to 35 centimeters నార్మల్. అదే ఇంచెస్లో మనం చూసుకుంటే 13.2 to 14 inches అప్రాక్సిమేట్లీ. 2 to 3 centimeters more than chest circumference.
చెస్ట్ సర్కంఫరెన్స్కి 2 to 3 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉంటుంది. హెడ్ సర్కంఫరెన్స్ ఈజ్ మెజర్డ్ బై ప్లేసింగ్ టేప్ ఓవర్ యాక్సిపిటల్ prominence at the back of just over the supraorbital ridge. అంటే ఏంటంటే మనం ఎలా హెడ్ సర్కంఫరెన్స్ ఎలా చెక్ చేస్తాము అంటే మనం యాక్సిపిటల్ ప్రామినెన్స్ దగ్గర నుంచి తీసుకొని అంటే బ్యాక్ ఆఫ్ ద హెడ్ నుండి అబోవ్ ద ఇయర్ అండ్ ఐ అబోవ్ ద ఇయర్ అండ్ ఐ మనం హెడ్ సర్కంఫరెన్స్ని చూడాలి. ఓకే, నెక్స్ట్ అబ్నార్మల్ హెడ్ సర్కంఫరెన్స్. ఒకవేళ మనకు హెడ్ సర్కంఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటే ఇంక్రీజ్డ్గా ఉంటే అప్పుడు మనం ఏమనుకుంటాం హైడ్రోసెఫాలస్ అని అనుకుంటాం, లేదంటే మ్యాక్రోసెఫాలస్. ఒకవేళ తక్కువగా ఉందనుకో హెడ్ సర్కంఫరెన్స్ అప్పుడు మైక్రోసెఫాలస్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ సర్కంఫరెన్స్. ఎట్ బర్త్ చెస్ట్ సర్కంఫరెన్స్ ఈజ్ 31 to 33 సెంటీమీటర్స్. The chest circumference is 2 to 3 centimeters less than head circumference. ఇందాక మనం హెడ్ సర్కంఫరెన్స్ చూసుకున్నప్పుడు 2 to 3 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుందని చూసుకున్నాం. ఇక్కడ లెస్ దెన్ అంటే తక్కువగా ఉంటుంది దేనికంటే హెడ్ సర్కంఫరెన్స్ కంటే. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ 31 సెంటీమీటర్స్ అప్రాక్సిమేట్లీగా ఉంటుంది. చెస్ట్ సర్కంఫరెన్స్ ఈజ్ మెజర్డ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద నిపుల్ ఇన్ బిట్వీన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. చెస్ట్ సర్కంఫరెన్స్ అనేది మనము ఎలా మెజర్ చేయాలి అని అంటే ఎట్ ద లెవెల్ ఆఫ్ నిపుల్ దగ్గర మనం చెక్ చేయాలి. ఎప్పుడు ఇన్ బిట్వీన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అప్పుడు మనం చెస్ట్ సర్కంఫరెన్స్ని చూసుకోవాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎట్ 1 year of age head circumference and chest circumference will become to equal. 1 year బేబీకి 1 year వచ్చేసరికి హెడ్ సర్కంఫరెన్స్ అండ్ చెస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందరూ ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా చదువుకోండి. హెడ్ సర్కంఫరెన్స్, చెస్ట్ సర్కంఫరెన్స్, నార్మల్ బేబీ హైట్, వెయిట్, నేను నిన్న చెప్పిన వైటల్ సైన్స్ ఆ క్లాసు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఎగ్జామ్ ముందు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.